నేను ఒగితే ఇంట్లో ఉండేది నడమంతా కూడా ఎప్పుడూ టార్చర్ చేస్తారు వచ్చా సరే నేను తోటలతో ఉంటే కూడా ఆటికి కూడా వస్తూ ఉంటుంది. ఎవరు నాగభూషణప్ప నాగరాజు రెడ్డి వీడు రవి నేసినాడు 40 పైసలు నేను తేమన్నా చేసేదా. పది లక్షలు 15 లక్షలు ఇలా 20 లక్షలు ఇలా తీసుకొచ్చున్నాడు అని అనేదంట. ఇప్పుడు మగవాళ్ళకి ఇప్పుడు రమ్మను మా ఆడిని ఇప్పుడు మీరు వచ్చినారు మీరు ఆడిని నేను తీసుకుంటే తీసుకోవాలని చెప్తాను, లేదు లేదని చెప్తాను. నేను అప్పుడు ఏంటంటే మీకే ఆత్మహత్య వాళ్ళు చెప్పేదాన్ని నేనేం చెప్తానది ఆత్మహత్య, వాళ్ళేం చెప్తానది ఆత్మహత్య. అప్పుడు మీరు 50 ఓకే ఆడోళ్ళు మీరు ఇచ్చేసేది మీరు ಆಯ್ತು ನೋಟ್ ಆಯ್ತು ಇಷ್ಟ ఓటు చేద్దేవు అవరే ಹೇಳಿರೋದು ಇವಾಗ ಅವರ ಹತ್ರ ದುಡ್ಡು ಇಸ್ಕೊಮ್ಮನ್ನು వాళ్ళే చెప్పింది. ఫస్ట్ చూడండి నేను మేము కాంగ్రెస్ లేకపోతా అంటే వస్తా అంటే అంత ఇదాయా సరే అని చెప్పేసింటే నువ్వేం చెప్పినట్టే ఆయన నువ్వు పాఠం తీసుకు నాకేం పాపం లేదు తీసుకో ఏదో నేను టైం లేదు అవును పాపం ఇక్కడే తీసుకుని అక్కడే తీసుకుంటుంది మర్యాద ఉంటుందా వాడు అది నీకు అక్కడలే తీసుకుని చెప్తాను ఏం చెప్తుంది వాడు వచ్చి పిలిచి పోతే నేనే చెప్తుంది. కానీ నువ్వు చెప్పి అకమాతో ఇదంటే ఏమో ఇస్తారు కదా చెప్పి నేను పోతే పోయి పట్టుకోడుకొని చేసినాను. ఇంకేం చెప్పింది ఏమన్నా తీసుకేమి ఏమించేది నువ్వే నువ్వు తీసుకోండి చెప్పాను. మళ్ళీ నాకు మళ్ళీ రిటర్న్ చేసుకున్నా నేను యువతి వద్దు మా కాసులే వద్దు అటని చెప్పేసి మళ్ళీ అమౌంట్ ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంటికి పోతుంది గేట్ మీకు ఇచ్చేస్తాను వాళ్ళ దుడ్డు వాళ్ళకి ఇచ్చేస్తాను. అందుకు నా పేరుతో ఇంకో మోషన్ పెట్టే అదే ముందే అన్నకు మళ్ళీ సరే అటని చెప్పేసి మాకు ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది రిటర్న్ చేయకపోయింది నేను ಅದಕ್ಕೆ ಆನಂದ್ ರೆಡ್ಡಿ ಮೇಲೆ ವಿಶ್ವಾಸಕ್ಕೋಸ್ಕರ ಅಣ್ಣ ನಂಬಿರೋದು ನಾವು ಈ ಮನುಷ್ಯ ಅಷ್ಟೇ. ಅವತ್ತು ಕಷ್ಟ ಬಿದ್ದಿದ್ದೀವಿ ನಿಮ್ಗೋಸ್ಕರ ನಾವು ಅದು ಓಟ್ ಹಾಕೋಕ್ಕೋಸ್ಕರ ಕಷ್ಟ ಬಿದ್ದಿದ್ದೀವಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಆದರೆ ಅಣ್ಣನ ನಂಬಿದ್ವಿ ನಿಮ್ಮನ್ನು ನಂಬಿದ್ವಿ ಆಯ್ತು ಏನಿಲ್ಲ. ನಮ್ಮ ಕಣ್ಣು ಕೂಡ ಅದೇ ಹೇಳಿದ್ದು ನಂಬ್ಕೊಂಡ್ರೆ ಒಂದೇ ಸಲ ಬೇರೆ ಒಂದು ಮತ್ತೆ మేము మాట్లాడి అట్లా నియతగా వచ్చినాక మేము పోలేం అట్లా మేము కాంగ్రెస్ అనే ఉంటుంది 2 తప్పి వచ్చిండవు అప్పుడు లేదు అట్లా. ఇప్పుడు నేను ఏమో నా తింటే పోతే పోయి నాకేం తప్పేముంది మీరు మొత్తం చేయొచ్చు మేము చేయొచ్చు ఎలాంటి మీ ఎన్నికి తిరగలను అది వాళ్ళకి బ్రాండ్ పోవాలనుకో ముందుగా వాడు పోతా ఉంటారు మేము ఎంత ఇచ్చిపోయేది తీసుకొచ్చిన 3 లక్షలు ఇచ్చినాము 3 లక్షలు ఇచ్చినాము అది మాకు రిటర్న్ చేసాము. మేమేం మాట్లాడేది 15 లక్షలు ఇచ్చినాము ఇంకే రిటర్న్ చేయాలి. ఎవరు వాడేమో చెప్పేసి ఏం చెప్పాను నా చేతికి ఇచ్చితే వాడు చెప్పు నేను ఒప్పుకుంటాను. మీకు తెలియకుండా ఎవరికి ఇచ్చే 15 లక్షలు అదే మాకే తెలుస్తాను. ఇప్పుడు దాన్ని ఇంకో వచ్చి కలెక్ట్ చేస్తారు పొద్దున్నే 40 జన్మ వచ్చిన 20 గాడీలు పొద్దున్నే వచ్చేది లేదంటే సాయంత్రం వచ్చేది ఇవి అవసరాలా. కానీ నేనంటే దేవసట్టు నువ్వు నన్నేమన్నా అనుకో నేనంటే ఎందుకు కానీ నేను ఆడుకుపోయినా మా ఇంట్లో కూడా చెప్తా ఉంటే నాకు ఇక్కడ పాపం వస్తుంది అనేక అనుకోని దగ్గర మూసుకొని ఆడే ఉండి మధ్యాహ్నం నేను వచ్చింది. మీరు కొద్దిగా చెప్పు కదా మీరు పోయి వస్తాను పంట వస్తామనుకుంటారు కదా అందుకు నేను మా అన్న చెప్తే పోదామా చెప్పా కూడా ఎక్కడిపోయి మన కొడుకు గోతకపోయినాడు తోటకి తోటకపోయినాడు చెప్తే
మళ్ళీ పిల్లమ్మా అదే పిలుస్తాను అట్లా చెప్పి రోడ్లోకి పోయి పిలిస్తే ఇక తాయిలూరుకి పిలిచిందే తాయిలూరుకి పోయి వచ్చేపాటికే వాళ్ళు ఆచిన్న వాళ్ళు బోర్తాకు పోయి అడిగి తాయిలూరుకి పోయినట్ట లేరు ఆటికి పోతుంది మళ్ళీ ఆటింటి మొలకొని వచ్చే కొందరికి పోలీసు వాళ్ళు వచ్చిండారు ఆమె సర్రని వస్తే వచ్చే కొందరికి కుంటోడు ఆచినోడు బోర్తా లేదు ఎక్కడ పోయా ఏడాదాకా ఉన్నారు అంటే నువ్వెవరు అడిగాకి వాళ్ళు ఉండాలి మేము మాట్లాడుతాం నోరు మూసుకొని ముందు తిడుతుంది తిడితే ఆ బాబు ఉంటాడే ఆయప్ప ఏమ్మా దూరక మాట్లాడతావే కొంచెం అదుపులో పెట్టుకున్నా మాట్లాడు మా అదుపేం లేదప్ప ఎవరు లేనప్పుడు వచ్చి ఇట్లా అంటారు దానికి మీరు షిఫ్ట్ అవుతుందా కలుపుకుండా నోరు మూసుకొని ఉండండి అని తిట్టుకొని మళ్ళీ పోతుంది రోడ్లోకి పోయి వచ్చినాక కూడా వీళ్ళు వచ్చింటారు కదా పోలీసు వాళ్ళతో చెప్తా ఉంటారు మళ్ళీ వాళ్ళు వచ్చి అమ్మ ఎక్కడమ్మండి ఇట్లా నడుస్తున్నా 24 నన్ను ఒకే టార్చర్ పెడుతున్నారు అదే అంటారు నాగరాజు రెడ్డి ఆయన కూడా ఏమొచ్చి అడుగుతారు నన్ను వచ్చి రమ్మంటారు రా అడిపోదాము మీ మామని చూసుకొస్తాం రాక అనేది ఇట్లంతా చేస్తాడు అని కూడా చెప్తే మళ్ళీ చెప్తే అయిప వాళ్ళు గలట్టి బార్గొండ అంటారా అయిప నీకు తెలిసింటే మేము చేస్తామా మేము ముందుకు పోతాము నేనింటి ఏమైతే అది చేసుకోండా అట్లనే అయిపో దూరంగా మాట్లాడా పోలీసులు అయిప ఈడ్చుకొని తీసి ఆయన ఈడ్చుకొని పోయా ఈడ్చుకొని మాట్లాడుకొని మనం మాట్లాడుకున్నాం ముందే మళ్ళీ వచ్చిందా అంతేం చేయద్దండి అట్లా ఇట్లా ఏమేమో మాట్లాడుతున్న వాళ్ళు 40 మనుషులు నేను ఒకటేమన్నా చేసేదా నాకు ఒకసారి దిగులాయ నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు ఇప్పుడు జన్మలో ఉండలే దిగులా మళ్ళీ చెప్తే ఏమేమో మాట్లాడుకొస్తారు ఒకటే అర్థమయ్యేది అట్లా మాట్లాడుతుంది మళ్ళీ చెప్తున్నాను ఏం జోరు చేయొద్దండా మా వాళ్ళు వచ్చే వరకు ఉండండా 12 గంటలకు మీకు సెటిల్మెంట్ చేస్తాము ఆ ఎన్నోళ్ళు తీసుకుంటే కూడా పోనీ మేమేమైనా చేసిస్తాము వాళ్ళు తోడుకొచ్చి నిలబెట్టు అదే మాకు మేలాగా వచ్చిండ్రు 30 మనిషి నేను ఒకటే ఉంది ఊరు లేదు వాళ్ళు మాట్లాడరు వచ్చి కొడుకుని తోడుకొచ్చి పెట్టు పెట్టమారి వాళ్ళు అక్కడ పోయినారు అట్లా మాట్లాడు సార్ చెడ్గా నేను తోడుకొస్తాను ఉండి పోయి రోడ్లకు పోయి ఇచ్చిన చూస్తే లేదు మళ్ళీ వచ్చి లేదు వస్తారు ఉండండి అంటే అట్లా అయ్యదు తోడుకొచ్చి పెట్టాలంటే ఆ పెట్టుకు అన్న వాళ్ళు వచ్చి మేము వాళ్ళు తెప్పించుకున్నాము రాండా అని చెప్పి ఇదంటే ఏమేమో మాట్లాడుకొని వాళ్ళే ఇదంటా ఉంటాయి మళ్ళీ గుడిచా కూడా అదేం మాట్లాడుతూ ఉంటాయి నేను అక్కడ పోలేదు నేను ఒగితే ఇంట్లో ఉండేది నడమంతా కూడా ఎప్పుడు టార్చర్ చేస్తారు వచ్చా ఇప్పుడు ఒక 15 నెలలు ఇంకా పొద్దున్న మా సరే నేను తోటలుతా ఉంటే కూడా ఆటికి కూడా వస్తూ ఉంటుంది ఎవరు నాగభూషణప్ప నాగరాజు రెడ్డి వీడు రవి నేసినోడా హనుమప్ప వీళ్ళు అదే పని ఎంటాడుతూ ఉండేది సైన్ చెయ్యి మేము టేసుకు పోతాము అనేది లేదు రామ్మ నేను తోడుకుపోతాం ఫ్లైట్లో తోడుకుపోతాం రానేది ఇట్లా ఎప్పుడూ టార్చర్ సార్ మా చేత కాలేదు ఉండేకి నా చేతిలో వాళ్ళు పనికి పోయి వాళ్ళు ఇంట్లో ఉండేకైతుంది మాకే శ్యామలమ్మ ఎమ్మెల్యేమ్మ